దివ్య దృష్టితో చూశాను. నువ్వుండదునా. స్వామి, మీరు నిజంగానే మా చారుకి కళ్ళు తెరిపించడానికి హిమాలయాస్ నుంచి వచ్చారా? నమ్మట్లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? ఆయనని అలా ప్రశ్నిస్తే నచ్చదు. లేదంటే గంగా జలమో విభూదో ఏముంటే అది కొట్టడమే. ఎవరు స్వామి మీరు? మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ సీతమ్మ వారిని చూస్తున్నట్టుందమ్మా. మా కోడలి పేరు కూడా జానకే. మాకు తెలుసు. ఓర్పుకి, సహనానికి, మంచితనానికి మారుపేరు. చల్లగా వర్ధిల్లు చెల్లి. తల్లి తల్లి తల్లి. పెదమా, మన ఇంట్లో చారుకి కళ్ళు కనిపించవు కదా, తనకి కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి వచ్చారు. దివ్య దృష్టి స్వామీజీ. సంతోషం స్వామి. పార్వతి, వెళ్ళి చారుని తీసుకొనిరా. ఈయన హిమాలయాల నుంచి వచ్చాడంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చావో చెప్పమంటావా? చెప్పమంటావా? కొట్టమంటావా? వెళ్ళి పిల్లని తీసుకురండి. తీసుకురండి. కొట్టేస్తా అమ్మా. లకలకలకలకలక అమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, నాకు డౌట్. నన్నేమి అడక్కరా మూర్ఖ. నా దృష్టంతా చారుకి దృష్టి తెప్పించడం మీదే ఉంది. అహం బ్రహ్మాస్మి. బాలా, ఇది పట్టుకో. పట్టుకో. వస్తుంది వస్తుంది వచ్చేస్తుంది. తొట్టెలో చెంబుంది, పొలంలోకి వెళ్ళి రండి. అత్త, ఇక్కడున్న వాళ్ళలో ఈ అమ్మాయికి కళ్ళు రావాలని బాగా కోరుకుంటుంది ఎవరు? నేను ఇది ఖచ్చితంగా కసితీర కొట్టేలా ఉంది. అయితే ఈ వైద్యం నువ్వే చెయ్యాలి. నీతో నేను చేయిస్తాను. పట్టుకో. లేదు లేదు స్వామి, మీరే కొట్టండి. లేదమ్మా, నీకు కళ్ళు రావాలని ఎవరికైతే బలమైన సంకల్పం ఉంటుందో వాళ్ళు కొడితేనే వైద్యం పనిచేస్తుంది. బాలిక, నువ్వు మొదలుపెట్టు. హరం హర హత్తిలిచ్చరబరా. హరోం హరా. బాలిక, ఓం నమః శివాయ. శివాయ. ఏయ్! కొట్ట, ఆ కొట్ట.
కళ్ళు కనిపిస్తున్నాయి అనుకుంటా. మేం పరీక్షిస్తాం. ఇవి కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. లేదా? అయితే ఇంకా వైద్యం చేయాల్సిందే. అయ్యో అయ్యో పాప పుడుతుందనుకుంటున్నావా, బాబు పుడతాడనుకుంటున్నావా? పుట్టినప్పుడు చూద్దాంలే. ఏమన్నావు? ఆ, ఎవరు పుట్టినా నాకు ఓకే అంటున్నాను. మీ ఆయనలా ముద్దుగా ఉండే కొడుకు పుడతాళ్లే. అస్మిత లాగా అందంగా ఉండే కూతురే పుడుతుందిలే. అసలు పుట్టని బిడ్డ కోసం నాకంటే వీళ్ళకే ఎక్కువ ఆరాటం ఉన్నట్టుంది. పిచ్చి మాలోకాలు. ఏంటి అలా చూస్తున్నావు? వీడు నా మీద ప్రేమతో చూస్తున్నాడా లేదా అనుమానంతో చూస్తున్నాడా? నీ చూపులతో మా కూతుర్ని చంపేస్తావా ఏంటి? అమ్మాయికి దిష్టి తగులుతుంది, అలా చూడకు. నా భార్య నేను ఎంతసేపు చూసినా దిష్టి తగలదు. కానీ ఎందుకైనా మంచిది, ఈ దిష్టి చొక్కను కొంచెం పెద్దదిగా పెట్టండి. ఇప్పుడే దిష్టి తగలదన్నావుగా. నా దిష్టి తగలదన్నాను, కానీ చూసేవాళ్ళ దిష్టి తగలకుండా ఉంటుందా ఏంటి? మంచోడివే. అవును, చాలా పెద్ద సన్నాసి. నాకు నేను చూస్తే చాలా సంతోషం వేస్తుంది అస్మిత. నాకు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అయితే ఏంటి, ఎందుకలా అనిపిస్తుంది? నువ్వు అసలు ఈ బిడ్డని మోస్తావో లేదు, కానీ నా చేతుల్లో పెడతావో లేదో అని చాలా భయపడిపోయాను. అలాంటిది నీకు నువ్వే ఈ సీమంతం చేసుకోవాలనుకున్నావంటే జైలు జీవితం నిన్నెంత మార్చేసింది. ఎంతకాలం జైల్లో ఖైదీల్లా ఉంటావు? ఏదో ఒక రోజు మనిషిలా మారాలి కదా. నువ్వు చూడు, ఎంత బుద్ధిమంతుల్లా మారిపోయావు. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానమైనట్టు నీకు జైల్లో అయిందన్నమాట. ముందు ముందు నీకు తెలుస్తుంది లేరా నేను ఎంత మారిపోయానో.